ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. యాచక శత్రువు, బిచ్చగానికి బిచ్చగాడు శత్రువు అట. అట్లా ఏ వృత్తిలో ఉండేవాళ్ళు ఆ వృత్తిలో శత్రువులు. ఉదాహరణ బాలీవుడ్ తీసుకుంటే ప్రతి హీరోయిన్ ఆల్మోస్ట్ ఆల్ 90% బ్లాక్ మ్యాజిక్ బాలీవుడ్లో జరుగుతుంది. సో నేను ఎక్కువగా రెమెడీ చేసేది బాలీవుడ్కి చేస్తాను. ఎందుకంటే బాలీవుడ్లో అసలు ఆల్మోస్ట్ ఆల్ 90% హీరోయిన్లు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. హీరోయిన్లు చేస్తారా? హీరోయిన్లకి చేస్తారు. హీరోయిన్లు అపోజిట్ హీరోయిన్లకి చేస్తారు. ఒక హీరోయిన్ ఏం చేస్తుంది అంటే ఆ హీరోయిన్ ఎదగకుండా బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. సిరీస్లే వచ్చినాయి కదా, రాజ్ 1, 2, 3 అవును, మొత్తం వాటి మీద లాస్ట్ నీళ్ళతో ప్రయోగం చేస్తారు, ఒక నీటితో ప్రయోగం చేస్తారు. సో నేను అనేది అదే చెప్తున్నా. సో బాలీవుడ్లో మొత్తం బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ ఉంటుంది, విపరీతమైన బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది బాలీవుడ్లో, అసలు భయంకరంగా ఉంటుంది. సో అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేయించుకున్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు తీయించుకోవడానికి. చాలా వరకు ఏమనుకుంటారంటే వేణుస్వామి తెలుగు స్టేట్స్, నేను ఎక్కువ తెలుగు స్టేట్స్ కంటే సెలబ్రిటీలు నా దగ్గరకు వచ్చేది కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ బాంబే. సో ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా దగ్గర చాలా ఎక్కువ వస్తారు. తెలుగు వాళ్ళు సెలబ్రిటీలు చాలా తక్కువ. అంటే సెలబ్రిటీలో కొంతమంది భయం ఏముంటుంది అంటే, కొంతమంది చేసే అడావిడి వల్ల వేణుస్వామి దగ్గరికి పోతే మనల్ని ఎవరైనా చూస్తాడేమో, అంటే రాంగ్ రెప్యుటేషన్ వచ్చేసింది అని భయపడుతుంటారా, బాధపడుతుంటారా ఎప్పుడైనా? అలా ఏముండదు. ఏం లేదమ్మా, నేను అసలు అదే చెప్తున్నా, నేను పట్టించుకోనవన్నీ. నేను అసలు ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా. నేను ఎట్లా నమ్ముతా అంటే, ఇప్పుడు నేను ఉదాహరణ, నేను మా అమ్మను ఒక హాస్పిటల్కి తీసుకుపోతున్నా లోపలికి. మా అమ్మ కండిషన్ సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకుపోతున్నా. నేను తీసుకుపోయేటప్పుడు పక్కన డెడ్ బాడీ మీద ముసుగు కప్పి తీసుకొస్తారు బయటికి. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్ చచ్చిపోయింది కాబట్టి మా అమ్మ కూడా చచ్చిపోతుంది, వీడు వేస్ట్ కాడు ఈ హాస్పిటల్ వాడు అని నేను వెనక్కి రావాలన్నా లోపలికి పోవాలన్నా? లోపలికి వెళ్ళాలి, హాస్పిటల్ నమ్ముకొని. తలకాయనోడు ఏం చేస్తాడు? లోపలికే పోతాడు. సపోజ్ అట్లా కాకుండా బయటికే తీసుకుపోయింది అనుకో, తల్లిని చచ్చిపోతుంది కదా. నేను అంతే, నా దగ్గరికి నువ్వు రాకపోతే నాకు వచ్చిన నష్టం ఏం లేదు, వేరేటోడు వస్తాడు. నా దగ్గరికి నువ్వు రాకపోతే వేరేటోడు వస్తాడు. నేను నా దగ్గరికి కొంతమంది మేధావులు చాలా మంది వచ్చి, స్వామి మా దగ్గర చాలా మంది క్లయింట్లు, నీది నువ్వు చూపించుకొని పో, వేరేటోని గురించి మాట్లాడకు, మన అపాయింట్మెంట్ దొరికినప్పుడు చూద్దాం, ఇక్కడ నేను ఖాళీ లేక కూర్చోలే. డెఫినెట్లీ. సో ఇంత బిజీగా ఉన్నారు కదా, మరి మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే బాగా, అంటే సామాన్యులకి బాగా కాస్ట్లీ. ఏం లేదు, సెలబ్రిటీ తెలుగు స్టేట్స్ లో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవాడిని నేను ఒక్కనే. జాతకానికి 6,000. నువ్వు నమ్ముతావా? మన దగ్గర 50,000 స్టార్టింగ్, మన దగ్గర 50,000 తెలుగు స్టేట్స్లో. రెండవది 30,000, మూడవది 16,000 ఆస్ట్రాలజర్స్. మీరు మాత్రం 6,000 తీసుకుంటా మనిషికి. లాస్ట్ టైం 2 years బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే నంబర్ చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎంత కాల్స్ కూడా వచ్చాయి, నేను చెప్పించుకోవాలి, నంబర్ వేసి ఉంటాం కదా ఫర్ లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నా, నేను 6,000 రూపాయలు తీసుకుంటా, మీరు చెక్ చేసుకోండి. నాది 4th కింది నుండి పైన 50,000 తీసుకునేవాడు ఉన్నాడు, 30,000 తీసుకునేవాడు ఉన్నాడు, 16,000 తీసుకునేవాడు ఉన్నాడు. నేను 6,000 తీసుకుంటున్నా. కానీ నా బిల్డప్ జనాల్లో ఎట్లా ఫీల్ అవుతారు అంటే, వేణుస్వామి ₹1,00,000 తీసుకుంటాడు అన్నట్టు సీన్ క్రియేట్ అయింది. నేను తీసుకోను, నేను 6,000 తీసుకుంటా. రెండోది, అవసరమైతేనే పూజ రాస్తా. సాధ్యమైనంత వరకు నేను రాసే పూజలు కాళహస్తి, త్రయంబకేశ్వర్, లేకపోతే తిరునల్లారు, కామాఖ్య, ఇవే ఉంటాయి. నేను చేయాలి అంటే నిజంగానే నీకు అంత సీన్ ఉండి నువ్వు దాన్ని పెట్టుకోగలిగిన స్థాయి నీకు ఉంటేనే. ఉదాహరణ, నీ దగ్గర ఒక 100 కోట్లు ఉంటే నేను ఒక 5 లక్షల పూజ రాస్తా, నీ దగ్గర ఒక 10 కోట్లు ఉంటే నేను ఒక 5 లక్షల పూజ రాస్తా. అంత లేని వాళ్ళు ఎలా సార్? దానికి తగ్గట్టుగానే చేస్తాను. అందుకనే లేని వాళ్ళకు అందుబాటులో ఉండే పూజలే చెప్తా. మళ్ళీ ఏం చెప్తా, నువ్వు సెట్ అయినగా చేద్దామని చెప్తా. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బాయిలో ఉన్నోడిని ఫస్ట్ పడుకున్నోడిని లేపాలి, లేపినాక నిలబెట్టాలి, నిలబెట్టినాక నడిపించినాక పరిగెత్తించినాక ఇంకా ఏదైనా రేస్ చేయాలి. అప్పుడు మీరు ఎంటర్ అవుతారు, మీరు చేయాలి పూజలు. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, వాడిని పడుకున్నోని లేపుతా, లేపి నిలబెడతా, నడిపిస్తా, పరిగెత్తిస్తా, అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతా. నా మెంటాలిటీ ఇది. డైరెక్ట్గా పడుకున్నోని నువ్వు ఉరుకురా అని చెప్పా. సో ఫస్ట్ వాడిని సన్నద్ధం చేయాలి. వాడిని అందుకనే సన్నద్ధం చేస్తే వాడు ముందరకు వస్తాడు. అంతేగాని డైరెక్ట్గా వానికి ఆ మాట చెప్పినామనుకో, వాడు కుంగిపోతాడు అంతే. సో అందుకని నేను చెప్పే నువ్వు అర్థం. ఇంకోటి ఏంటంటే, ఎందుకు ఇంత నెగిటివ్గా మాట్లాడతా అంటే, నేను ఎక్కువ నెగిటివ్ గురించి మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే, నెగిటివ్ కటీబటీగా ఒకరి జీవితం గురించి చెప్పేస్తారు కాబట్టి, నెగిటివ్ కూడా చెప్పేస్తారు కాబట్టి చాలా రెప్యుటేషన్, ఫేమ్ అనేది దెబ్బతినింది అని నేను అనుకుంటున్నాను. అంటే అట్లేముండదు తల్లి, అట్లేముండదు. యాక్సెప్టెన్సీ ముఖ్యం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినాం, క్యాన్సర్ సిమ్టమ్స్తో పోయినాం. క్యాన్సర్ రావద్దు అని కోరుకోవాలి తప్ప డాక్టర్ క్యాన్సర్ లేదు అని చెప్పాలని కోరుకోవద్దు. క్యాన్సర్ ఉంది అంటే తిట్టుకుంటాం మనం, అదే జరుగుతుంది. ఏంటంటే, క్యాన్సర్ ఉన్న తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది డిస్కషన్ చేయాలనేది నా బాధ్యత, నా పద్ధతి. సో చాలా మంది ఏం చేస్తారంటే, క్యాన్సర్ వచ్చినా క్యాన్సర్ లేదు అని చెప్తారు.
నేను ఆ టైపు కాదు. నేను సిమ్టమ్స్ని బట్టి జాతకాన్ని బట్టి నీకు క్యాన్సర్ వస్తుంది అని చెప్తా. ఓకే. నేను చెప్పి దానికి సంబంధించిన రెమెడీ కూడా చేపిస్తున్నా. సో నాదంతా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది నాది. నేను ఏమంటా అంటే జనాలు ఏమన్నా ఇంకోటి నాలాగా నెగిటివ్ మాట్లాడే మనిషి ఒకవేళ పాజిటివ్ మాట్లాడితే ఎట్లుంటుంది, ఆ వ్యక్తి ఎంత ఎంత ఖతర్నాక్ తీసుకుంటాడు. సో అందుకని ఆన్ స్క్రీన్ నెగిటివ్ మాట్లాడతా, ఆఫ్ స్క్రీన్ నేను మాట్లాడే పాజిటివ్ తట్టుకోలేరు ఎవరు. నేను అంత అంత ఆన్ ఎక్స్ట్రీమ్ స్క్రీన్ నెగటివ్ మాట్లాడినా ఆఫ్ స్క్రీన్ వాళ్ళకి మంచిగా చేస్తున్నారు, మంచిగా చేస్తా. మంచి మాత్రమే చేస్తున్నారు. ఎందుకు చేస్తా అంటే దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అంటే ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడే వేణుస్వామి మన గురించి పాజిటివ్గా మాట్లాడిండు అంటే ఆ వ్యక్తి మీద ఇంపాక్ట్ అనేది కొన్ని క్రోర్స్% ఉంటుంది. డెఫినెట్లీ. అది నేను ఇదంతా స్ట్రాటజికల్గా చేస్తా. నేను నెగిటివ్గా మాట్లాడతా, ఆ పర్సన్ నా ముందర కూర్చున్నప్పుడు పాజిటివ్గా మాట్లాడతా, ఆ మనిషికి నేను ఇచ్చే బూస్టింగ్ అట్లాంటిది. ఎందుకంటే నేను డీల్ చేసేది సెలబ్రిటీలతో డీల్ చేస్తా కాబట్టి సెలబ్రిటీ ఒక్కడు కాదు అక్కడ, సెలబ్రిటీ మీద ఆధారపడి ఉన్న కొన్ని వందల కుటుంబాలు, డెఫినెట్లీ సెలబ్రిటీల మీద ఆధారపడి ఉన్న కొన్ని వేల కుటుంబాలు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను కౌన్సిలింగ్ ఇస్తా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను పూజలు చేస్తా. సో ఇంత ఎక్స్ట్రీమ్ ఆలోచన చేయగలగాలి. సో చాలామంది బేసిక్గా నేను అదే చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు నా మొగడి వల్ల కష్టమవుతుంది అనగానే ఏం కాదు, ఇంకో సంవత్సరం చూడు, మన ఇంటి పక్కడు ఏమని అనుకుంటాడు, లేకపోతే ఏమవుతుంది, ఇవన్నీ ప్రతి ఇంట్లో జరిగే ఇది చెప్పొద్దు. ఫస్ట్ ఆ అమ్మాయిలోకి పరకాయ ప్రవేశం చెయ్యి. ఫస్ట్ ఆ అమ్మాయి ఏం కష్టం అనుభవిస్తుందో చూడు, చూసి ఇది సాల్వ్ అవుతుందా కాదా. సాల్వ్ అయితే 10 ఏళ్ళు ఆపు, సాల్వ్ కాదు 10 నిమిషాల ఖతం చెయ్యి. నా మెంటాలిటీ అది. సాల్వ్ అవుతుంది అనుకో నేను చెప్తా, అమ్మ నీ మొగడు మారుతాడు, వెయిట్ చేయి, 5 ఏళ్ళు వెయిట్ చేయి, 5 ఏళ్ళ తర్వాత నీకు స్వర్గమే. నీ మొగడు మారడు, డివోర్స్ తీసుకో. ఎందుకు తీసుకో, నీ ఏజ్ పోతుంది అంతే, తీసుకో. తన భవిష్యత్తు కోసం. ఏమవుతుందమ్మా కొడుకుంటే బిడ్డ ఉంటే ఒక్క నెలనే నీకు డిస్కంఫర్ట్ ఉంటుంది లైఫ్లో, మళ్ళీ నెల తర్వాత ఆటోమేటిక్గా మారిపోతావు. సేమ్ కార్ డ్రైవ్ చేసినట్టే ఉంటుంది, పెద్ద కొత్తగా ఉండదు. హైదరాబాద్లో కార్ డ్రైవ్ చేస్తే చాలు ప్రపంచం అంతా నడిపించవచ్చు, తెలిసిపోతుంది. అట్లనే అంతే ఒక నెల రోజులు కష్టం అవుతుంది. సో ఇవన్నీ నేను అంత నాది బీ ప్రాక్టికల్ అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువగా ప్రాక్టికల్ గా మాట్లాడే మనుషుల్ని. ఇప్పుడు కష్టపడితే సుఖం దక్కుతుంది, కష్టపడితే సుఖం ఎడ దక్కుతుంది, కష్టపడితే సుఖం దక్కుతుంది అంటే గాడిద కష్టపడుతుంది. సో మంచోడు బాగుంటాడు అంటే గుళ్ళె పూజ చేస్తాడు, కోటీశ్వరుడు కావాలి. మంచోళ్ళకే చాలా కష్టాలు వస్తున్నాయి కదా ఈ కలియుగంలో. పూజ చేసే పంతులు మంచిగా ఉండాలి, ఎందుకంటే ఆయన రోజు పూజ చేస్తాడు కాబట్టి. మరి ఆయననే చక్కగా చూడని దేవుడు మనల్ని ఎందుకు చూస్తాడు అంటే ఇది జాతకాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప గుళ్ళె పూజ చేసే పంతులు బాగుండాలని రూల్ లేదు. అట్లనే రోజు మేకన్ నరికేటువంటి మటన్ షాపోడు నరకానికి పోడు. సో ఇవన్నీ వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ పనులను బట్టి వాళ్ళు చేస్తారు. ప్రపంచంలో ప్రతి మనిషికి మీతో మాట్లాడే 1 నిమిషం టైం వస్తే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ఒకే ఒక 1 మినిట్లో ప్రతి ఒక్క మనిషితో మీరు మాట్లాడగలరు అంటే ఒక్క 1 మినిట్లో ఏం చెప్తారు ఆ మనిషికి? సో ప్రపంచం గురించి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే దేశ కాలమాన పరిస్థితులు అనేవి ఉంటాయి. భారతదేశంలో కుజదోషం ఉంటుంది, అమెరికాలో కుజదోషం ఉండదు. సో భారతదేశంలో డ్రగ్స్ తీసుకుంటే తంతరు, ఆమ్స్టర్డామ్లో డ్రగ్స్ తీసుకుంటే పొగుడతారు. సో అందుకని ప్రపంచం గురించి ఒకే ఆన్సర్ ప్రపంచానికి వర్తించదు, ఓన్లీ భారతదేశం గురించే చెప్తా. డబ్బుకు మించింది ఏమీ లేదు. ప్రేమలు అనుబంధాలు మంచివి అంటే వాడు దొంగనా కొడుకని డిసైడ్ చేయండి, వాని మీద ఒక కన్నేసి పెట్టండి, వాడు ఖచ్చితంగా ఎప్పుడో మిమ్మల్ని ముంచుతాడు. సో ప్రేమలు అనుబంధాలు మంచివి అన్నోని దగ్గరికి రానియకండి, డబ్బు మాత్రమే విలువ అన్నోని రెస్పెక్ట్ ఇవ్వండి, డబ్బుకే విలువ ఇవ్వండి. ప్రపంచంలో డబ్బును మించింది ఏమీ లేదు. విమర్శలను పట్టించుకోకండి. ఒక జీవితంలో 2 జీవితాలు అనుభవించి డెత్ బెడ్ మీద ఎవడన్నా వచ్చి నీకు ఏం కోరిక ఉంది అంటే ఏం లేదురా భయ్ నేను చచ్చిపోయినాక దినాలు మంచిగా చెయ్యిర్రి అని చెప్పగలిగినోడే నిజమైన మనిషి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. ఎన్నో విషయాలు అంటే ప్రాక్టికాలిటీకి దగ్గరున్న రియాలిటీ, హార్ష్ వర్డ్స్ అయినా నిజాలు చేదుగానే ఉంటాయి అన్నట్టు చాలా నిక్కచ్చిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.